ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా పోస్టులు పెడితే వారికి అదే చివరి రోజు. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్. సోషల్ మీడియా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్య. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. కార్మికుల సంక్షేమం కోసం సర్కార్ పనిచేస్తుందన్న మంత్రి పొన్నం. ఎవ్వరికీ అన్యాయం జరగకుండా పనిచేస్తున్నట్లు వెల్లడి. జూన్ 2 నుంచి విత్తనాల పంపిణీ ప్రభుత్వమే చేపడుతోంది. కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారన్న మంత్రి తుమ్మల. కల్తీ లేని విత్తనాలు అందించాలి అనేది సర్కార్ లక్ష్యమని వ్యాఖ్య. దేశానికి సేవ చేయడానికే సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రం. కొందరికి కుటుంబ రాజకీయాలే ముఖ్యమన్న ప్రధాని మోడీ. రేపు ఏపీలో యథావిధిగా పనిచేయనున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు. 2వ శనివారం సెలవును రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పని చేయనున్న ఆఫీసులు. భువనగిరి పిఎస్ పరిధిలో భారీగా హ్యాష్ ఆయిల్ సీజ్. 4 కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్ ను పట్టుకున్న మల్కాజ్గిరి పోలీసులు. అనకాపల్లికి చెందిన 2 డ్రగ్స్ పెడ్లర్స్ ను అరెస్ట్. హైదరాబాద్ లో సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్. 4 జోన్ల పరిధిలో 1060 సెల్ ఫోన్లు సీజ్. నాగర్ కర్నూలు జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం. వేల ఎకరాల్లో నేలరాలిన మామిడి. ఆందోళనలో రైతన్నలు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. యూపీలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధుల ధర్నా. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లక్నోలో భారీ ప్రదర్శన.